నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం మార్చిలో జరుపుతున్నటువంటి క్లాస్కి అందరికీ స్వాగతం. అలాగే మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ వత్రిజీకి, అలాగే మహోత్తర ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రంగనాథ్ మాస్టర్కి, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి, పంచభూతాలకి, మా కన్న తల్లిదండ్రులకి, గురువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్. అందరూ వాటర్ తీసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ తీసుకొని ఒక బాటిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి మాస్టర్స్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే మాస్టర్స్, అందరూ వాటర్ తీసుకున్నారా? మనం జస్ట్ ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లో చిన్ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ లో విష్ణు ముద్ర. ఓకే, ఫస్ట్ రైట్ క్లోజ్ చేస్తూ ఓన్లీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సారీ, మనకు యోగా మాస్టర్ వచ్చారండి మన క్లాస్కి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓకే మాస్టర్స్, సార్ వచ్చే వరకు మనం కంటిన్యూ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లో చిన్ముద్ర, రైట్ హ్యాండ్ లో విష్ణు ముద్ర కంటిన్యూ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ చంద్రనాడి ప్రాణాయామ, ఫస్ట్ రైట్ క్లోజ్ చేయండి. ఓన్లీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓన్లీ లెఫ్ట్, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ అండి. సూర్యనాడి ప్రాణాయామ. ఓన్లీ రైట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. సార్ వెల్కమ్ సార్. Namaste and good morning. నమస్తే సార్. Yeah. Please sit in your comfortable position. Backbone straight.
Inhale and exhale. Inhale, exhale. Inhale, exhale. 3 times Omkara mantra. Om Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmahe Shri Guruve Namaha Om Shanti Shanti Shanti. Okay. Head rotation. Inhale up, exhale down. చిన్ముద్ర కంటిన్యూ చేయాలి సార్. నార్మల్గా అండి, పర్లేదు, ఎట్లయినా పర్లేదు. నార్మల్గా హెడ్ అప్ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్, బ్రీత్ అవుట్. ఇన్హేల్ అప్, five times up, 5 times down. Okay. Then center breathe in, sides breathe out. Center breathe in, sides breathe out. Center breathe in, sides breathe out. Right side 5 times, left side 5 times. Then right to left, left to right. Then shoulder rotation. రెండు షోల్డర్స్ కరెక్ట్ అవ్వాలి. ఇలా ఎల్బో టుగెదర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2 1 రెండు చేతులు సైడ్ తీసుకోండి స్మాల్ సర్కిల్ స్మాల్ సర్కిల్ 1 2 3 రెండు చేతులు ఈక్వల్ 4 5 6 7 8 9 10 anti-clockwise 1 2 3 4 5 6 7 8 9 10 okay next చేతుల వైపు తీసుకోండి fingers 2 hands 10 times 10 9 8 చేతులు straight 8 7 6 5 4 3 2 1 then ఇలా 10 times 1 2 3 4 5 6 7 8 9 10 wrist rotation 1 2 3 4 5 6 7 8 9 10 anti-clockwise 1 2 3 4 5 6 7 8 9 10 sides 1 2 3 4 5 6 7 8 9 10 forward 1 2 3 4 5 6 7 8 9 10 రైట్ లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ని క్యాచ్ చేసుకోండి ఇలా రైట్ హ్యాండ్ పైకి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకుంటూ బెండ్ ఇలా పైకి చూడండి సెంటర్ బ్రీద్ ఇన్ సైడ్స్ బ్రీత్ అవుట్ ఆపోజిట్ సైడ్ మొత్తం 3 times రైట్ సైడ్ 3 times బెండ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ 3 times బెండ్ అవ్వాలి yes 3 times right side 3 times left side okay yeah please stand up అండి please stand up Okay. ఓకే రెండు చేతులు ముందుకు తీసుకోండి ఇలా 1 1 2 చేతులు చేతులు స్ట్రైట్ గా పెట్టుకోవాలి చేతులు కిందికి రావద్దు 2 hands straight 1 1 yes 2 2 3 3 4
చేతులు పైకి చేతులు కిందికి రావద్దండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 10 10. Just relax. Next, opposite side. 1 1 2 2 3 3. Continue, please. 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Okay. Then take your both hands up. Right side without ilanam modiga. Center breathing. Left side without. Center breathing. Right side without. Center breathing. Left side without. Center breathing. Right side without. Yes, continue please. 5 times. 5 times. Right side 5 times. Left side 5 times. Yes. Okay. Next, hip rotation. Clockwise, anti-clockwise. Clockwise, anti-clockwise. Clockwise 10 times, anti-clockwise 10 times. ఓకే. రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. బ్రీత్ అవుట్ చేసుకుంటూ కిందికి రావాలి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో బ్యాక్ పెయిన్ ఉన్నదో వాళ్ళు బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఇక్కడ వరకు ఆగినా సరే, నీ వరకు ఆగినా పర్లేదు. ఇలా పెద్దవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవారు నార్మల్గా కిందికి వెళ్ళొచ్చు. లేదంటే జస్ట్ ప్లీజ్ కంటిన్యూ. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. ట్రై టు ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్. కంటిన్యూ. Yes, continue please. Okay. Then take gap between both legs. Trikonasana. 1. Breathe in. 2, 3, 4, 5. Continue please. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay. ఇప్పుడు ఇలా రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర పెట్టుకొని ఇలా ట్విస్ట్. 1
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Yes. Okay. Next, రెండు చేతుల ముందుకు తీసుకోండి ఇలా పటిచక్రాసనం one, breathe out, center breathe in, side breathe out, center breathe in, side breathe out, center breathe in, side breathe out. Yes, please continue. Continue. Okay. Next we go with వృక్షాసనం. వాల్ సపోర్ట్ తీసుకున్న పర్లేదు. స్లోగా రెండు చేతులు పైకి తీసుకోండి. Yes, 1, 2 అట్లాగే ఉండండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good, Mama. Change your leg. Left. Yes, take your both hands. Try to take your both hands up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Once again, change your leg, left and right. One more round. Yes. Hold there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change your leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Yeah, relax and leave. Breathing without. Relax. రెండు లెగ్స్ గ్యాప్ తీసుకోండి. స్లోగా ఇలా 1, 2, 3, yes, 4, 5, 6, 7, 8, 9, 10. Hold here. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Okay. Yeah, please sit down. Yeah, butterfly. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30 times చేయాలి. 14,
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. ఎస్ చాలండి. లెగ్స్ కాస్త పైకి కిందకి తీసుకుంటున్నా. మీకు ఎంత వీలైతే ఎక్కువ చేయాలండి. స్పెసిఫిక్ గా లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా. ఓకే, బ్రీద్ అవుట్. హెడ్ తీసుకెళ్ళి లెగ్స్ తో పెట్టుకోండి. 1, 2, 3, 4, హోల్డ్ 5, 6, 7, 8, 9, 10. Yes, relax. Breathe in, breathe out. Take your both legs forward and relax. ఓకే, రిలాక్స్. కంఫర్టబుల్ గా కూర్చోండి. నాడీ శోధన ప్రాణాయామం చేద్దామండి. ఇలా బ్రీద్ అవుట్ ఫాస్ట్. బ్రీద్ ఇన్, close it. Breathe out from right side. Breathe in from right side. Breathe out from left. 50 times, 30 times. Right side 30 times, left side 30 times. ఓకే మాస్టర్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ని అలాగే మీ యొక్క జ్ఞానాన్ని ఇక్కడున్న 20 మంది జనాలకు పంచుతున్నందుకు ప్రత్యేకంగా మహోదర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మాస్టర్స్ ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే సార్ని ఇప్పుడే అడగొచ్చండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, అన్మ్యూట్ చేసుకుని అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. ఇదేంటంటే వీడియోస్ కంపల్సరీ మనం ఏం చేస్తున్నామా అనేసి సార్ కనిపించాలి కదా, మనం మిస్టేక్ చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అనేసి. అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటేనే తను చెప్పగలుగుతారు కదా. ఓకే మాస్టర్స్, ఎవరికి ఏమి డౌట్స్ లేవు అంటే పూర్తిగా తెలిసైనా ఉండాలి, ఏమి అర్థం కాకుండానైనా ఉండాలి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ అండి. హ్యాపీ డే. థ్యాంక్ యూ సార్. యా, బాయ్ అండి. హ్యాపీ డే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, అందరూ వాటర్ గ్లాస్ తీసుకుని అందరు వాటర్ తీసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, మనం మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం చక్కగా ప్రాణాయామ చేసుకుందాం, అలాగే మెడిటేషన్ కూడా చేసుకుందాం. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి.
ఒక బాటిల్ కానీ గ్లాస్ కానీ మన పక్కనే ఉండేలా చూసుకోండి. ఓకే మాస్టర్స్, కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనం కానీ వజ్రాసనం, స్థిర సుఖాసనం మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చోండి. కింద ఏదైనా మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోండి. బెడ్ మీద చైర్ లో కూర్చున్న వాళ్ళు పాదాలు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. ఐస్ క్లోజ్ చేయండి. శ్వాసే మన గురువు. శ్వాసను అనుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే పట్టుకొని శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. సహజంగా సరళంగా జరిగే ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం. మనం గమనించకపోయినా శ్వాస నిరంతరము జరిగే ప్రక్రియ కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాసను పట్టుకున్నట్లయితే వేరే ఆలోచనల నుంచి మనం శ్వాస మీదకి ధ్యాస మల్లుతున్నాం. ఇక్కడ ఏమీ లేదండి, కష్టమైన పని అసలే లేదు. ధ్యాసని శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నమాట, అంతే. మనకు వచ్చే ఆలోచనలను కోరికలను ప్రతిదాన్ని దాని నుండి మరల్చడానికి మన మనసుని శ్వాస మీదకి మళ్లించడం. ఓకే మాస్టర్స్, అందరూ శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసే మన గురువు. ఇక్కడ ఏ నామము ఏ మంత్ర జపము ఏదీ లేదండి. కుల మతాలకు అతీతంగా ఓన్లీ శ్వాస. ఏ కులము మతము ఏది లేదండి శ్వాసకి. ప్రతి ఒక్కరి భూమి మీద జీవించే ప్రతి జీవి శ్వాసను తీసుకోవాల్సిందే. అలాగే శ్వాస ఉన్నంతసేపే మనము శివుడిలాగా ధ్యానం చేయగలుగుతాం. ఒక బుద్ధుడిలాగా, మన హిందూ దేవుళ్ళు ఎవరన్నారో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్క దేవుడు ఎవరి భూమి మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా శ్వాస మీదనే ఆధారపడి ఉన్నారు. శ్వాస ఉన్నంతసేపే వాళ్ళు దేవుడిలాగా మనుషుల్లాగా గుర్తించబడ్డారు. వాళ్ళకి ఎంత శక్తి ఉందో మనలో కూడా, వాళ్ళలో ఉన్న ఆత్మే మనలో సేమ్ ఉంది. పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మలమే మనం. ఇక్కడ జూమ్ మీటింగ్ లో కలుసుకున్న వాళ్ళందరూ ఆత్మ బంధువులు అంటారు. మనకు ఇక్కడ ప్రాపంచికంలో మనకి ప్రజెంట్ గా అయితే ఎలాంటి సంబంధాలు లేవు. కానీ మనందరం కలుస్తున్నామంటే మనందరం ఆల్ సోల్ ఫ్రెండ్స్ అంటారు. అంటే ఆల్రెడీ మనం ముందు జన్మలలో కలిసి ఉన్నాము అన్నమాట. అందుకని ఒక్కొక్కరిని మన చుట్టూ ఉన్న వాళ్ళే కొంతమందిని చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, వాళ్ళని చూడగానే కొంతమంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన ఆత్మకి ఆల్రెడీ వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అన్నమాట. కొంతమందిని చూడగానే మాట్లాడాలనిపించదు. అంటే ఆల్రెడీ వాళ్ళతో మనకి శత్రుత్వము ముందు జన్మల నుంచి ఉంది. నువ్వు ఏదైతే చేసినావో కోపం, ప్రేమ ప్రతిదీ మన ఆత్మ తెచ్చుకుంటుంది కొన్నిసార్లు. అందుకని మనం చేసే మంచి పనులు, ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ మనం ఉండాలి. ప్రతి నిమిషం ఎరుకతో ఉండాలి. ఓకే మాస్టర్స్, మనం మ్యూజిక్తో మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. ప్రతి ఒక్కరు శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేస్తూ ముక్కులోని గాలి ముక్తికి మార్గం అని మన వేమన గారు చెప్పారు. అలాగే మన ప్రియతమ గురువు అయినటువంటి పత్రిజీ మాస్టర్ హింస చూడో హంస పకడో అని చెప్పారు కదా. హింసను వేడండి, హంసను మాత్రమే పట్టుకోండి. హంస అంటే ఇక్కడ ఏదో కాదండి, మంచిని మాత్రమే పట్టుకోండి అన్నమాట. ఓకే, హింస చూడు హంస పకడో అని చెప్పారు కదా. అలాగే శాకాహారం, ప్రతి ఒక్కరూ శాకాహారులై హింసని, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నా మళ్ళీ నాన్ వెజ్ తింటూ ఉంటే అక్కడ కర్మ చేస్తూనే ఉన్నట్టు. అక్కడ కర్మ చేస్తూ ఇక్కడ ధ్యానం చేస్తూ ఫలితం ఉండదండి. మనం నిజంగా ఫలితాలు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మనం శాకాహారులు కంపల్సరీ అయి ఉండాలి. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ శాకాహారులుగా కండి. శాకాహారులు అవటం వల్ల
ఎలాంటి కర్మల నుంచి విముక్తి అవుతారు, మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి నష్టాలు ఉన్నాయి ఎప్పుడైతే మనం తెలుసుకున్నట్లయితే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. మన నుంచి మనకే తెలుస్తుంది శాకాహారులుగా ఉండాలి అనేసి. శాకాహారులు ఎప్పుడైతే ఉన్నామంటే మన కింద నుంచి ప్రతిదీ మనం ఏది అనుకుంటే అది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తున్న కొద్దీ నీలో జ్ఞానం పెరుగుతా ఉంది. జ్ఞానం పెరుగుతా ఉంటే ధ్యానం వల్ల ఆత్మ ఇంకా జ్ఞానాన్ని తీసుకోవటం వల్ల ప్రతి ఏది రాంగ్ ఏది రైట్ అనేసి నీకు తెలుస్తుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదనమాట. నీ కింద నుంచి వాయిస్ వస్తుంది. ప్రతి దానికి నువ్వు క్వశ్చన్ వేసుకొని కూర్చున్నావంటే నీకు ఏం చేయాలో ఆన్సర్ వస్తుంది. అంటే మనం ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకున్నట్లయితే మనకే తెలుస్తుంది. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. నాకైతే అలాగే జరిగింది మాస్టర్స్. నాకు చాలా చాలా నేను ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ అని చెప్పగలుగుతాను. అంతకుముందు కూడా నార్మల్‌గా ఉన్నాను. కానీ మెడిటేషన్‌లోకి వచ్చినాక జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ రైట్ ఏది, రాంగ్ ఏది ప్రతీదీ మనకు తెలిసిపోతుంది. అంతకుముందు ఏంటే మనము ఆత్మ ఏదన్నా చెప్పినట్లయితే మనం వినం. మన మనసు ఏదైతే చెప్తుందో మన కోరికలు మన మనసు ప్రకారమే మనకి ఇంట్లో ఏ వస్తువు కావాలి, ఇది బాగుంది, ఇది కావాలి అని అలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించేది రైటా రాంగా అనే అది ఆలోచించడానికి కూడా జ్ఞానం కావాలి అని. ప్రతి నిమిషం ఎరుకతో ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే మౌనం చాలా ఇంపార్టెంట్ అండి. మాట్లాడకపోవటం వల్ల అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి. అవసరం లేనప్పుడు అది మనకు తెలుస్తుంది. ఎప్పుడు అవసరం, ఎప్పుడు అవసరం లేదు అనేసి. మౌనంగా ఉండటం వల్ల మన మాటకి శక్తి వస్తుందండి. మన మాట ఇంకొకరు వినాలి అంటే మన మాటకి పవర్ ఉండాలి. పవర్ ఉండాలి అంటే మనం ఎంత ఎక్కువ మౌనంలో ఉంటే అంత పవర్ వచ్చేస్తుంది. మనం చాలా ఓల్డ్ మూవీస్‌లో చూసినప్పుడు మన ఋషులు, మునులు వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళ మాట జస్ట్ కొన్ని తపస్సులో చేసి వాటర్ చల్లి జస్ట్ ఒక మాట అంటేనే అది వాళ్ళకయిపోయేది. అంటే అది మాట వల్ల. అంత పవర్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రాపంచికంలో ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. అన్నీ మన మాటే మన నుదిటి వ్రాత అని చెప్పారనమాట. అంటే మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఓకే మాస్టర్స్. ప్రతి మాటకి విలువ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి శక్తి ఉంటుంది. ఆ ఎనర్జీని మన మాటకి రావాలి అంటే మనం ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి వస్తుంది. అది ఎవరికి వారు స్వానుభవం పొందాలి. ఎవరో చెప్తే కాదండి. ప్రతి మాస్టర్ వచ్చి ఒక్కో మాస్టర్ ఒక్కోలాగా చెప్తారు. అది వాళ్ళ అనుభవం. ఎవరి అనుభవాలను ఇక్కడ విశ్లేషించరాదు. ఒక మాస్టర్ చెప్పింది నీకు రైట్ అనిపిస్తే ఫాలో అవ్వు. లేకపోతే అక్కడే వదిలేసేయి. అలాగే మంచి మాటలు కూడా అంతే. ఎవరైనా మంచిగా మాట్లాడినప్పుడు వినండి. చెడుగా మాట్లాడినా వినండి. అందులో మంచిని మాత్రమే గ్రహించండి. మంచిని మాత్రమే తీసుకోండి. అంతేకాని వారి మాటలను విశ్లేషించకండి. మీకు అవసరం లేదు. టైం వేస్ట్. అలా విశ్లేషించడం వల్ల ఏం యూజ్ ఉండదు. ఓకే. అలాగే మాస్టర్స్ ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉంటూ మనం చేసే ప్రతి ఒక్క పనికి ఇక్కడ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలే చూస్తూ కాకుండా పంచభూతాలలో ప్రతి సీసీ కెమెరా పంచభూతాల్లాగా మనని గమనిస్తూ ఉంది. ఎక్కడి నుంచో కాదండి. అందుకని మనం ఈ పంచభూతాలే సీసీ కెమెరాల్లాగా చూసుకుంటూ మనము రియల్ లైఫ్‌లో ఈ ప్రాపంచిక జ్ఞానం ఎంత అవసరం ఉందో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతే అవసరం ఉందన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రాపంచికంలో ఎలా జీవించాలో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం.
ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి అవసరం. ఓకే మాస్టర్స్, మెడిటేషన్ స్లోగా కంటిన్యూ చేయండి. మ్యూజిక్ పెట్టుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, లాస్ట్ 10 seconds. ఎవరు కళ్ళు తెరవద్దండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. స్లోగా మీ రెండు చేతులను విడదీస్తూ మీ రెండు కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 seconds. 1, 2, 3, 4, 5. ఓకే మాస్టర్, చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మనకి ఎంత మంచి ధ్యానానికి సహకరించినటువంటి ప్రకృతి మాతకి, ఈ వేదికకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం క్లాస్ కి వచ్చుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే నమస్తే మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మహాతార్ ఫౌండేషన్ జూమ్ వేదికకి, ఈ జూమ్ ఆర్గనైజింగ్ టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. నా పేరు విజయ అండి. నేను కరీంనగర్ లో నివసిస్తాను. మరి ఈరోజు మనము పత్రిజీ మనకు అందించినటువంటి విస్తారమైనటువంటి ఆ జ్ఞానము నుండి గుప్త చిత్రము, దీనిని సారు మనకి ఇచ్చిన సందేశంలో ఇచ్చిన టైటిల్ ఏంటంటే, చిత్రగుప్తుడు పైలోకాలలో మన సినిమాని మనకి చూపిస్తాడు అనేటువంటి ఆ టైటిల్ తో మనకి సందేశం ఇస్తారు. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఎంతో ఫన్నీగా, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ చక్కటి సందేశాన్ని మనము రిసీవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. గుప్త చిత్రము అంటే, గుప్త అంటే రహస్యమైన, చిత్రము అంటే రికార్డు. రహస్య రికార్డ్ అంటే మనకి సీసీ కెమెరాలు తెలుసు కదండి, అలాగా
మన యొక్క జీవితం అంతా కూడా ఇక్కడ మనల్ని ఎవరన్నా గమనించవచ్చు, గమనించకపోవచ్చు. కొన్ని ఇతరులు చూసే విధంగా చేస్తాము, మనం ఒంటరిగా కొన్ని పనులు కూడా చేస్తాము, మంచి చేస్తాము, చెడు చేస్తాము, ఎన్నో చేస్తాము. ఇదంతా మరి ఇక్కడ ఉన్నప్పుడు మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ మన యొక్క జీవితం అంతా కూడా మరి రికార్డ్ చేయబడుతుంది. ఎక్కడ చేయబడుతుంది అంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు దాన్ని. సో ఇది ఒక సినిమా అన్నమాట. మనందరికీ మూవీస్ అంటే ఇష్టం కదండి. అందరము చక్కగా సినిమాలు చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, రకరకాల సినిమాలు. కానీ మనం ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త సినిమా, మన సినిమా ఇది. ఇలాంటి సినిమా కూడా ఉంటుందా, ఇలాంటి కూడా ఉంటాయా? నేనైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఓహో, ఇలా ఏదో ఆకాశిక్ రికార్డ్స్ అని విన్నాను, కానీ దాని గురించి ఏమీ తెలియదు. కానీ ఈ సందేశంలో మనకి చక్కగా తెలుస్తుంది అన్నమాట. సో మరి దీంట్లో ఏంటంటే, ఈ భూమి మీద ఈ శరీరంలో నుండి ఆత్మ బయటికి వస్తుంది కదా. బయటికి వచ్చిన తర్వాత మరి యమధర్మరాజు వచ్చి మన ఆత్మను తీసుకెళ్తారు అని చెప్తారు, యమలోకము. ఓకే, వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే, యమధర్మరాజు అడుగుతారు ఇక్కడ నుండి వెళ్ళిన ఆ వ్యక్తిని, ఏం నాయనా నీ భూలోక ప్రయాణం బాగా సాగిందా అని అడుగుతారు. మరి ఆ వ్యక్తి చెప్తాడనమాట, ఏదోలే స్వామీజీ, అలా జరిగిపోయింది అని చెప్పి అలా చెప్తాడనమాట. ఓహో అలాగా, సరే మరి నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకో అని చెప్పి ఫస్ట్ ఒక రెస్ట్ తీసుకోవడానికి కూడా అక్కడ మందిరాలు ఉంటాయి అన్నమాట. యమలోకంలో చక్కగా రెస్ట్ తీసుకో అంటారు దాన్ని. ఆ రెస్ట్ తీసుకునేటువంటి పీరియడ్ ఏమంటారంటే పరిజెటరీ అంటారు. సో చక్కగా రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అతను బయటికి వస్తాడనమాట. బయటికి రాగానే, ఏం నాయన బాగా రెస్ట్ తీసుకున్నావా? ఆ స్వామీజీ చక్కగా రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏం పని లేదు కదా మనకి. భూమి మీద ఉంటే రకరకాల పనులు, రకరకాల బుర్రతోని ఆలోచనలు, టెన్షన్లు ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, అంతా శూన్యమే. ఇక అంటే జీవుడు యమధర్మరాజు వచ్చినప్పుడు ఆ మాయ నుండి బయటికి వస్తాడు. మాయకి అపోజిట్ వర్డ్ ఏంటి? యమ. మరి మాయ నుండి బయటికి వస్తే కానీ యమధర్మరాజు రాడు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఇది. సో ఎప్పుడైతే జీవుడు ఆ శరీరాన్ని వదిలి బయటికి వస్తాడో అప్పుడు యమలోకం చేరుకుంటాడో అప్పుడు సత్యాన్ని చూస్తాడు, వాస్తవాన్ని అర్థం చేసుకుంటాడు. అక్కడంతా సత్యమే ఉంటుంది, వాస్తవమే ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా చూసుకుంటాడు తనను తాను. సో ఇక రెస్ట్ అయిపోయిన తర్వాత చిత్రగుప్త అని పిలుస్తాడు యమధర్మరాజు. మరి చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? స్వామీజీ అనుకుంటూ వస్తాడు. అతని చేతిలో ఒక బుక్ ఉంటుంది అనమాట. నీ చిట్టా చూపించు, ఇతని చిట్టా ఇతనికి చూపించు. చిత్రగుప్తుని చిట్టాలు అంటారు. అంటే వారి యొక్క ఆ జీవితానికి సంబంధించిన రికార్డ్ అనమాట. అనగానే చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? రా నాయనా అని చెప్పి ఒక పెద్ద హాల్లోకి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి మరి ఆ హాల్లోకి ఆ వ్యక్తి ఒక్కడికే ప్రవేశం ఉంటుంది, ఇంకెవ్వరు వెళ్ళడానికి లేదు. నాయనా అక్కడ ఒక మంచి చైర్ ఉంటుంది, అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ స్క్రీను. నువ్వు చక్కగా లోపలికి వెళ్ళి అక్కడ ఒక సినిమా వస్తుంది, వెళ్ళి చూసిరా నాయనా అని చెప్తాడు. నేను వెళ్ళి లోపల వెళ్ళి ఏం చేయాలి అంటే, అక్కడ ఒక సినిమా వస్తుంది, జస్ట్ చూడు నువ్వు అంతే, నువ్వేం చేసేది లేదు, చక్కగా చూసి ఎంజాయ్ చేసిరా అని చెప్పి లోపలికి పంపిస్తాడు. ఇక ఈ వ్యక్తి లోపలికి వెళ్తాడు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఆ ఒక సీన్ వస్తుంది ఫస్ట్ అన్నమాట. ఏంటంటే ఆ సీను ఈ వ్యక్తి జీవితం అన్నమాట. సో ఈ వ్యక్తి గనక ఒకవేళ మంచివాడు అనుకుందాము, మంచి వ్యక్తి సినిమా చూద్దాం మనం ఫస్ట్. అంటే ఆ భూమి మీద అతడు శరీరాన్ని వదిలి వచ్చే ముందు ఒక మంచి బాలుడు, మంచి వ్యక్తి. ఆయన పుట్టిన దగ్గర నుండి మరి ఆ తల్లిదండ్రులతో ఎలా ఉన్నాడు, ఎంత ప్రేమతత్వంతో ఉన్నాడు, వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చాడు,
తర్వాత స్కూల్కి వెళ్ళాడు, స్కూల్లో ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నాడు, టీచర్లకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చాడు, మరి ఫ్రెండ్స్ కి వాళ్ళకి చదువులో అర్థం కాకపోతే తను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, సహాయం చేశాడు. అలాగే ఇంకా పెద్దగా అవుతున్నాడు, చక్కగా తను మరి ఇంకా పై చదువులకు వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంతో పాటు మరి ఇక్కడ సార్ ఒక మంచి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తారనమాట. మనకైతే పత్రిజియా గుర్తొస్తారు అక్కడ. మరి ఆ వ్యక్తి చక్కగా సంగీతం నేర్చుకున్నారు, ఫ్లూట్ నేర్చుకున్నారు, అందరికీ ఫ్లూట్ వాయిస్తున్నారు, వినిపిస్తూ ఉన్నారు ఆ సంగీతాన్ని, అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. ఆకలైన వాళ్ళకి పోయింత అన్నం పెడుతున్నారు వాళ్ళ కడుపుకి. అలాగే మరి ఎన్నో చక్కటి పిరమిడ్ల నిర్మాణం చేస్తున్నారు, పిరమిడ్లు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా మరి ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతున్నారు. ఒక పిరమిడ్ మాస్టర్ అనుకుందాము. ఇలాంటి ఒక మంచి పనులు చేశాడు. ఇక అది ఒక సీన్. ఈ సినిమాలో 2 సీన్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏమో వారి జీవితంలో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం చేశారో చూపిస్తారు. ఇక ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరి పైలోక వాసులు అతనికి పూల వర్షం కురిపిస్తూ చక్కగా మరి ఆ పుష్పక విమానంలో పైలోకం, యమలోకం తీసుకెళ్తారనమాట. మంచి వాళ్ళు అక్కడికే వెళ్తారు, చెడ్డ వాళ్ళు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా యమలోకమే వెళ్తారు. ఇక ఫస్ట్ సీన్ అయిపోయింది. మనకి సినిమాలో కూడా మరి ఇంటర్వెల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా మరి ఇంకొక సీన్ స్టార్ట్ అయింది, అతని లైఫ్ ఇది కూడా. దీంట్లో ఏంటంటే ఇతను ఆకలేసిన వాళ్ళకి తను ఫ్రెండ్కు తను చదువులో హెల్ప్ చేశాడు కదా, వాడికి ప్రాబ్లం వస్తలేదు, ఇలా కాదురా ఇలా చెయ్యి అని చెప్పి హెల్ప్ చేస్తాడు కదా. ఇక్కడ ఏంటి అంటే ఆ చెప్పేవాడుగా తనే ఉంటాడు. ఎవరైతే ఇంకొక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడో వాడి ప్లేస్ లో కూడా ఈ వ్యక్తే ఉంటాడు. అంటే ఇక్కడ ఇంకెవ్వరు ఉండరు. చేసేవాడు, చెప్పేవాడు, చూసేవాడు 3 తానే అయిపోతాడనమాట. సో అక్కడ హెల్ప్ అందుకుంటున్న వ్యక్తి తానే, హెల్ప్ చేసే వ్యక్తి తానే అనమాట. అలాగా మరి ఇతను హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఆహా నాకు రాందాన్ని, అరే నాకు ఎంత చక్కగా నేర్పిస్తున్నాడే, నాకు ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు అని తను ఎంతో సంతోషపడతాడు కదా. ఆ సంతోషాన్ని ఈ వ్యక్తి ఫీల్ అవుతాడు. మరి ఒక ఆకలేస్తున్నటువంటి ఒక జీవికి, ఒక ప్రాణికి అన్నం పెట్టినప్పుడు అదెంత తృప్తి పడుతుంది, అదెంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ కూడా అన్నం పెట్టేవాడుగా తనే ఉంటాడు, భోజనం చేసేవాడుగా తనే ఉంటాడు, చూసేవాడుగా తనే ఉంటాడు. అది తనే ఫీల్ అవుతాడు. తర్వాత మళ్ళీ సంగీతం నేర్చుకున్నాడు కదా, చక్కగా సంగీతాన్ని అందరికీ వినిపిస్తూ ఉంటే వాళ్ళ మనసులు, వాళ్ళ హృదయాలు ఎంత ఆనందాన్ని పొందుతున్నాయి, ఎంత పారవశ్యాన్ని పొందుతున్నాయి. మరి ఆ సంగీతం ద్వారా ఇంకా ధ్యానాన్ని కూడా అందరికీ నేర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళ ఆత్మ ఎంత ఆనందం పొందుతుంది, ఎంతగా వాళ్ళు ఆ ధ్యానం వల్ల లాభాలు పొందారు. ఇదంతా కూడా మరి వాళ్ళ ప్లేస్ లో ఉండి కూడా ఇతడు అనుభూతి చెందడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఎన్నో గొప్ప పిరమిడ్లు నిర్మాణం చేశారు మరి పత్రిజీ. ఆ పిరమిడ్లు నిర్మాణం చేసినప్పుడు మరి పిరమిడ్ల శక్తి ఎందరికో అందుతుంది కదా. మరి వాళ్ళందరూ పొందే ఆనందము, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు వాళ్ళ ఆత్మ పొందేటువంటి ఆ తృప్తి, ఆ శాంతి, ఇదంతా కూడా మరి ఈ వ్యక్తి కూడా అనుభూతి చెందుతూ ఉంటాడనమాట. ఇది ఒక మంచి వ్యక్తి యొక్క సినిమా ఇలాగా ఉంటుంది. ఇక వాళ్ళ భూమి మీద వాళ్ళు వచ్చిన పని, ఆ లైఫ్ డిజైన్ అయిపోగానే ఏదో రకంగా మరి ఆ శరీరాన్ని వదిలేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇక ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. అతడు అన్ని సరికాని పనులే చేశాడు, అన్ని దుష్ట కార్యాలే చేశాడు అనుకుందాము. ఆ వ్యక్తిని కూడా మరి ఇలాగే మళ్ళీ వెళ్ళగానే విశ్రాంతి తీసుకున్నావా నాయన అని చెప్పి అడిగి మరి చిత్రగుప్తుని పిలుస్తారు. చిత్రగుప్తుడు మళ్ళీ ఆ హాల్లోకి పంపిస్తాడు.
హాల్లో ఏం చేయాలి అంటే ఏం లేదు, వెళ్ళి హాయిగా కూర్చో, ఏం జరుగుతుందో చూడు అని చెప్తారనమాట. మరి అలాగే ఆ వ్యక్తి సినిమా ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి కూడా మరి తల్లి గర్భం ద్వారా జన్మిస్తాడు. తర్వాత పసివాడుగా ఉన్న అతడు కొంచెం పెరిగి పెద్ద అవుతాడు, స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి అతని అంత దుష్ట బుద్ధి కదా, ఏం చేస్తాడు, పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేస్తాడు, పెన్నులు దొంగతనం చేస్తాడు, చాడీలు చెప్తూ ఉంటాడు ఎప్పుడు పక్క పిల్లల మీద, టీచర్ల దగ్గర. ఆ అలాగే మరి ఇంకా పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఇంకొంచెం దొంగతనాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. మరి ఆ టీనేజ్ లోకి వచ్చిన తర్వాత కాలేజీలో మంచి అందమైన ఆడపిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళను టీజ్ చేస్తూ ఉంటాడు, ఎంతో మరి బాధ పెడుతూ ఉంటాడు. మరి కొందరు సెన్సిటివ్ గా ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారు, ఆ టీజింగ్ భరించలేక వాళ్ళు కొన్ని అఘాయిత్యాలు కూడా చేసుకునే అవకాశం ఉంది కదా. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయితో పాటు వారి యొక్క కుటుంబం అంతా కూడా ఈతడు చేసినటువంటి దాని వల్ల ఆ బాధను దుఃఖాన్ని అనుభవిస్తారనమాట. ఇక ఇంకా పెద్దగా అవుతూ కాస్త ఇంకా అంత దుష్టబుద్ధే కదా ఆయన లోపల ఉంది, అదే పెంచి పోషించుకుంటున్నాడు. ఇంకా సరికాని ఆహారం తింటూ మరి ఆ మందు మాంసానికి కూడా అలవాటు పడిపోయి ఇంకా కొన్ని దొంగతనాలు, దౌర్జన్యాలు, ఇలా ఆ అత్యాచారాలు, ఇలా చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్తున్నాడు. ఇక అతడు సినిమాను అతడే చూడలేకపోతున్నాడు. చీచి, నేను ఇంత దరిద్రంగా జీవించానా, ఇంత చెండాలంగా చేయకూడని పనులు చేశానా అని చెప్పి తన సినిమాను తనే చూడలేకపోతాడు. అయినా తప్పదు కదా, చివరి వరకు చూడాల్సిందే. ఇక లాస్ట్ కు ఏదో ఒక జబ్బు, ఏదో ఒక వైరస్, ఏదో రకంగా మరి ఆ చావు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక యమలోకం వస్తాడు. ఇది ఫస్ట్ సీన్ అన్నమాట అక్కడ. ఓకే, ఆ గుప్త చిత్రంలో ఆకాశిక్ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ సీన్ అయిపోయింది. ఇక సెకండ్ సీన్ ఏంటి అంటే, మరి అతడు ఆ చేసిన పనుల వల్ల ఇతర వ్యక్తులు కానీ ఇతర జీవులు కానీ ఆ పొందినటువంటి ఆ బాధను, దుఃఖాన్ని అదంతా కూడా ఇతడు అనుభవిస్తాడు. ఎలాగా, సపోజ్ ఇతను పక్కవాడి పెన్ను దొంగతనం చేశాడు కదా, ఆ పిల్లోడుగా వీడే ఉంటాడు. అలాగే ఆ దొంగతనం చేసే ఆ బాలుడిగా కూడా ఇతనే ఉండి ఆ దొంగతనం చేసినప్పుడు ఆ పిల్లోడికి ఎంత అన్కంఫర్టబుల్ అయిపోతుంది, ఎగ్జామ్ రాయలేకపోతాడు, ఎంతో భయపడతాడు, టీచర్లు కొడతారు, అమ్మ నాన్న తిడతారు, అదంతా కూడా ఫియర్ అంతా కూడా ఇతను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చేసేవాడు, చూసేవాడు, చేయబడేది మూడు తానే ఉంటాడు. ఇంకా మరి అమ్మాయిలు నేర్పించాడు కదా, అమ్మాయిలు నేర్పించినప్పుడు వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురి అయింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయి ఏదైనా అగాత్యం చేసుకున్నది అనుకోండి, అప్పుడు ఎలాంటి దుఃఖంలోకి వెళ్ళిపోయారు, ఎంత నరకయాతన అనుభవించారు, ఎంత బాధను అనుభవించారు, ఇదంతా ఈయన స్వయంగా మళ్ళీ అనుభవించడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఒక కోడిని కోసాడు అనుకోండి, ఆ కోడిని కోసినప్పుడు మరి ఆ కోసేవాడు తనే, ఆ కోడి తనే. ఆ కోడిని కోస్తూ ఉన్నప్పుడు ఆ కోడి పడేటువంటి ఆ బాధ, ఆ దుఃఖము, ఆ భయము, అదంతా కూడా మరి తాను అనుభవిస్తాడు. దీన్ని ఏమంటారు అంటే నరకము అంటారు, నరక యాతన అంటారు. నరకము అంటే అక్కడ ఎవరో ఉండరు, ఏదో మనకి అక్కడ సలసలా మరిగే నూనెల్లో వేయడము, పాపాలు చేసిన వాళ్ళను రకరకాలుగా శిక్షలు అని చెప్తుంటారు కదా, కానీ అదేమీ కాదండి. మనం భూమి మీద ఉన్నప్పుడు మనం చేసినటువంటి మంచి చెడు మన చేత అనుభవపూర్వకంగా తెలియచేయడమే మరి అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం మంచి పనులు చేస్తే, పుణ్యం చేస్తే అక్కడ మనకి సుఖం ఉంటుంది. సరికాని పనులు చేస్తే, పాప కార్యాలు చేస్తే అక్కడ మనకి దుఃఖం ఉంటుంది. మరి అట్లాగే ఇంకా అతను దొంగతనం చేశాడు అనుకుందాము, ఒక వ్యక్తి తన బిడ్డ కోసము, పెళ్లి కోసము ధనాన్ని కూడబెట్టాడు.
మరి ఇతను వెళ్ళి ఆ దొంగతనం చేశాడు. అప్పుడు ఆ పెళ్లి ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఆ అమ్మాయి తండ్రి ఏ విధంగా మరి తను ఆ జబ్బు పాలయ్యాడు, ఆ బాధను దుఃఖాన్ని తట్టుకోలేక ఎలా మరణించాడు, ఇదంతా కూడా మరి ఆ వ్యక్తి స్థానంలో ఉండి ఇతను అనుభవించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా మరి తను చేసిన దాన్ని తానే అనుభవించడము, అనుభవపూర్వకంగా తెలుసుకోవడము, చూడడము స్వయంగా జరుగుతుందన్నమాట. ఇక సినిమా అంతా అయిపోయింది. ఇక బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత అడుగుతాడనమాట చిత్రగుప్తుడు, ఏం నాయనా బాగుందా నీ సినిమా, ఎలా ఉంది అంటే, చెత్తగా ఉంది, నేను ఇంత వెధవలాగా దరిద్రంగా నేను ఉన్నానా, నా సినిమా నేనే చూడలేక చచ్చిపోయానురా బాబు, చా 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 అని చెప్పి మరి తనను తానే నిందించుకుంటాడు, దుఃఖిస్తాడు, బాధపడతాడు. ఇంకేం చేస్తాడు ఇక, కిం కర్తవ్యం, నా సినిమా నేను చూసుకున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడనమాట. అప్పుడు మరి యమధర్మరాజు చెప్తాడు, ఏముంది ఇంకా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ పో భూమి మీదికి, మళ్ళీ జన్మ తీసుకో, ఇంకా మళ్ళీ ఈసారన్నా కనీసము, ఇప్పటికే నువ్వు ఎన్నో సార్లు భూమి మీదకి వెళ్లే ముందు ఏం చేస్తున్నావు, ఈసారి మంచిగా ఉంటా, మంచి పనులు చేస్తా అని చెప్తున్నావు ఇక్కడ, కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాయలో పడిపోతున్నావు, చేయకూడనివి చేస్తున్నావు, చేయాల్సినవి చేయకుండా వస్తున్నావు, మళ్ళీ నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా పాప పనులు చేసి, చెడు కర్మలు చేసి ఇంకా కాస్త నీ మూటను పెంచుకొని వస్తున్నావు. ఇలాగైతే నువ్వు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నీ కర్మను ప్రక్షాళనం చేసుకోవడానికి ఈసారన్నా కనీసం బుద్ధిగా ఉండు, ఎరకతో ఉండు, మంచి చేసిరా అని చెప్పి, ఇంకా నువ్వెన్నిసార్లు భూమి మీదకి వెళ్ళొచ్చావో నాకే లెక్కలేదంటాడు చిత్రగుప్తుడు. ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద చిట్టా ఉంటుంది, ఆయనకు అన్నీ తెలుసు. అలాంటిది మరి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవడం లేదు భూమి మీదకి వెళ్ళి. భూమి అనేది పైలోకవాసులకి పాఠశాల, ఒక స్కూలు, ఒక కాలేజు. ఇక్కడ నేర్చుకోవడం ఉంటుంది, నేర్చుకున్న దాన్ని నేర్పించడం ఉంటుంది అన్నమాట. సరే, ఇంకా ఈసారి మంచిగా ఉంటాను అని చెప్పి మళ్ళీ అతనికి అక్కడ ఒక టీం ఉంటుందంట. ఆ టీం ఏం చేస్తుంది, వీళ్ళకి సలహాలు ఇస్తుంది. నువ్వు ఈసారి ఈ ప్రదేశంలో జన్మ తీసుకో, ఈ తల్లిదండ్రులను ఎంచుకో, ఈసారి నువ్వు లాస్ట్ టైము స్త్రీ పురుషుడుగా ఉన్నావు, ఇప్పుడు స్త్రీ జన్మ తీసుకో, లాస్ట్ టైము పేదగా ఉన్నావు, ఇప్పుడు ధనికుడుగా తీసుకో. ఇలాగా వేరియేషన్స్ తో కూడినటువంటి రకరకాల అనుభవాల కోసము, పాఠాల కోసము ఆ లైఫ్ అంతా వాళ్ళు ప్లాన్ చేస్తారు, డిజైన్ చేస్తారు. అయితే ఇతనికి వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ నచ్చితేనే, ఓకే చెప్తేనే మరి ఆ లైఫ్ తీసుకుంటాడు. లేదు నాకు ఇలా కాదు, నాకు ఇంకా వేరేలాగా కావాలి లైఫ్ అంటే మళ్ళీ ప్లానింగ్ అంతా మార్చేస్తారు. అలా తనకు పూర్తిగా ఇష్టం అయ్యే వరకు ప్లాన్ మారుస్తూ తను ఓకే చెప్పిన తర్వాతనే మరి మళ్ళీ ఇంకా కొత్త జీవితంలోకి అతను భూమి మీదకి రావాల్సి వస్తాడనమాట. అంటే అక్కడ ఎన్ని చెడ్డ పనులు చేసినా, పాపకార్యాలు చేసినా కూడా ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి అతడికి ఒత్తిడి ఉండదు, దౌర్జన్యం ఉండదు, అధికారాన్ని చలాయించరు, అజమాయిషి చెయ్యరు. అక్కడ మళ్ళీ ఫ్రీ విల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆత్మ సత్యంలో ఉంటుంది, వాస్తవాన్ని చూస్తుంది, తనకి తనే రియలైజ్ అవుతుంది, రిగ్రేడ్ అవుతుంది, పశ్చాత్తాపం చెందుతుంది. నేను ఇది నేర్చుకోవాలి, ఇక నేను నా ఆత్మను అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక తపనతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వ ఇచ్ఛతోనే, ఫ్రీ విల్ తోనే మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మరి ఆ ఆత్మ ఎన్నోసార్లు భూమి మీదకి వస్తూ పోతూ నేర్చుకుంటూ, ఆత్మస్థాయిలో నేర్చుకుంటూ ఎదుగుతూ ఒకనొక స్థాయికి చేరిన తర్వాత ఇక చక్కగా మళ్ళీ మంచి పనులు చేస్తూ
ఒక మంచి గురువుని పొంది ఒక మంచి సొసైటీలో ఉండి ఈ విధంగా మనం ఏ విధంగానైతే ధ్యానము ఆధ్యాత్మికత అనే దాంట్లోకి వచ్చి మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఎంతగానో చక్కటి సాధన చేస్తూ సేవా మార్గంలో ఉన్నామో ఆ ఆత్మ కూడా మళ్ళీ ఆ విధంగా మరి సాధన చేసి మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతుంది అన్నమాట. ఇక మరి ఆ మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా అడుగుతాడంట. అతడి సినిమా అయిపోయిన తర్వాత మరి చిత్రగుప్తుడు అడుగుతాడు అతన్ని, ఏం నాయనా ఎలా ఉంది నీ సినిమా? చాలా బాగుంది నా సినిమా. అసలు నేను ఇంత బాగా చేశానని నాకే తెలియదు. వాళ్ళందరి శరీరాల్లో ఉండి నేను చేసిన ఆ మంచి పనుల వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందాన్ని నేను పొందాను. నిజంగా నాకు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. నేను ఏ పనులు చేస్తానైతే భూమి మీదకి వెళ్ళాను అవన్నీ నేను చక్కగా చేసి అన్నీ సాధించుకొని చాలా అద్భుతంగా జీవించి వచ్చాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుందంట ఆ మంచి పనులు చేసిన వారు. మరి ఆ మంచి పనులు చేసిన వాళ్ళు కూడా కిం కర్తవ్యం అని అడుగుతారనమాట. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడు వాళ్ళు చెప్తారనమాట అక్కడ, నాయనా నువ్వు ఇప్పటికే ఎంతో అద్భుతంగా జీవించావు, ఎన్నో మంచి పనులు చేశావు, చక్కగా యోగ మార్గంలోకి వచ్చావు, నువ్వు సేవా మార్గంలో ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు. కాబట్టి నీకు ఇప్పుడు ఇక్కడ పూర్తి ఫ్రీడమ్ ఉంది. నువ్వు ఇక్కడే ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే ఉండు, ఇక్కడ టీచింగ్ చేయాలనుకుంటే చెయ్యు. లేదు నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి, ఇంకా నేను నేర్చుకున్న దాన్ని అందరికీ పంచాలి, ఇంకా విశ్వ కళ్యాణం చెయ్యాలి అనుకుంటే నువ్వు మళ్ళీ ఇంకొక లైఫ్ తీసుకో. అంతా నీ ఇష్టమే, నీ ఫ్రీ విల్, నీ పూర్తి ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అయితే ఏ ఆత్మ అయినా కూడా మరి కొందరు భూమి మీదకి రావడానికి ఇష్టపడరంట. ఇష్టపడకపోతే కూడా అక్కడ ఎవ్వరు ఫోర్స్ చెయ్యరు, నీకు నచ్చినప్పుడే వెళ్ళు అంటారనమాట. కానీ ఒక ఆత్మ ఆ ఉన్నత లోకాలకి వెళ్ళాలి అంటే మాత్రము మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఇక్కడనే ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల ఉంటుంది, ఇక్కడనే లెసన్స్ పాఠాలు ఉంటాయి, ఇక్కడనే జ్ఞానాన్ని పొందడం అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ మంచి పనులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి మరి ఇంకా పరమాత్మ స్థితికి ఎదుగుతారనమాట. మరి మన యొక్క ఆత్మ కూడా ఈ శరీరానికి ఎలాగైతే వయసు ఉంటుందో ఆత్మకి కూడా వయసు ఉంటుంది. ఆత్మలో దశలు ఉంటాయన్నమాట. వాటిని ఏమంటాము? శేషవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ముక్తాత్మ, పరమాత్మ అన్నమాట. మనకి 6 చక్రాలు సహస్రార స్థితి లాగా. మరి శైశవాత్మ అంటే మూలాధార స్థితిలో ఉంటుంది, బాలాత్మ అనేది స్వాధిష్టాన స్థితిలో ఉంటుంది, యవ్వనాత్మ అనేది మణిపూరక స్థితిలో ఉంటుంది, అలాగే ప్రౌఢాత్మ అనేది అనాహత స్థితిలో ఉంటుంది, అలాగే మరి వృద్ధాత్మ అనేది విశుద్ధి స్థితిలో ఉంటుంది, అలాగే మరి ముక్తాత్మ అనేది ఆజ్ఞా స్థితిలో ఉంటుంది. ఇక పరమాత్మ అనేది మరి సహస్రాల స్థితిలో ఉన్నటువంటి ఆత్మ అన్నమాట. ఇవన్నీ ఆత్మ యొక్క స్థాయిలు. మనం సహస్రాల స్థితికి వెళ్ళే వరకు కూడా జన్మలో తీసుకోవాల్సిందే, పునర్జన్మ అనేది ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి అర్జునుడికి చెప్తాడు ఏమని అంటే, నేనున్న స్థితికి నువ్వు చేరుకునే వరకు నువ్వు జన్మలు తీసుకోవాల్సిందే. అందుకోసమే యోగి భవార్జున అంటే యోగివి కా అర్జున అని చెప్పి చెప్తాడనమాట. మరి ఇదే విధంగా ఈ ఆత్మ మరి భూమి మీదకి వస్తూ పోతూ ఎంతో చక్కగా తను వృద్ధి చెందుతుంది. ఎలాగైతే మరి మనకి పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాము? పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటాము. పంపించేటప్పుడు ఏమనుకుంటాము? మావాడు స్కూల్కి వెళ్తున్నాడు అని సంబరపడతాము. మరి స్కూల్ నుండి వాడింటికి రాగానే మావాడు స్కూల్ నుండి వచ్చేసాడు అని సంబరపడతాం కదా. మరి అదే విధంగా ఒక ఆత్మ ఇక్కడ శరీరాన్ని వదలడము అంటే స్కూల్ నుండి ఇంటికి రావడము,
అలాగే మళ్ళీ శరీరాన్ని తీసుకోవడము అంటే స్కూల్కి వెళ్ళడము. అందుకే ఈ జననము మరణము అనే రెండింటిని కూడా సమంగా చూడాలి. పోయిన వాళ్ళ కోసం ఎప్పుడు ఏడవకూడదు, దుఃఖించకూడదు. కొద్దిగా ఉంటుంది, ఆ కొద్దిగా ఉన్నప్పుడు దాన్ని బయటకి ప్రదర్శించాలి, వదిలేసేయాలి. కానీ అయ్యో అయ్యో వీళ్ళు పోయారే అనేసి ఆ దుఃఖంలో కూరుకోకూడదు. మనము పిల్లోడు ఎలాగైతే స్కూల్ నుండి ఇంటికి వస్తే సంబరపడతామో అదే విధంగా మరి ఎవరైనా చనిపోయినప్పుడు దాన్ని సహజంగా తీసుకోవాలి. వాళ్ళకి ప్రమోషన్ అనుకోవాలి. అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఆత్మ పురోభివృద్ధిలోనే ఉంటుంది ప్రతి జన్మలో కూడా. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఉన్నత జన్మలోకి వెళ్తారు. కాబట్టి అది వాళ్ళకి ప్రమోషన్. మరి మనవాడు అమెరికా వెళ్తే ఏం చెప్తాము? మావాడు అమెరికాకి వెళ్తున్నాడు, నా కొడుకు అమెరికాకి వెళ్ళాడు, ఎంత సంతోషంగా చెప్తాము. మరి అదే విధంగా ఒక మనిషి చనిపోవడం అనేది ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళడమే. ఇంకొక ప్రదేశాన్ని మార్చుతాడు, శరీరాన్ని మార్చుకుంటాడు. కానీ ఆత్మకి చావు అనేది లేదు. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు పోయిన వాళ్ళ కోసము దుఃఖించడం కానీ, పోయిన వస్తువు కోసము చింతించడం కానీ, జరగబోయే దాని కోసము మరి తలుచుకొని బాధపడడం కానీ, జరిగిపోయిన గతాన్ని తలుచుకొని దుఃఖించడం కానీ ఇదంతా చేయరనమాట. సో మరి ఇక్కడ మనకి సారు ఒక 2-3 మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా ఇంకా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నచికేతుడు అనేటువంటి ఒక 11 సంవత్సరాల అబ్బాయి ఉంటాడనమాట. అతను వాళ్ళ తండ్రి గారు అందరికీ మరి పనికిరాని ఆవులను దానం చేస్తున్నాడంట. అప్పుడు నచికేతుడు వాళ్ళ తండ్రిని అడుగుతాడంట, నాయనా నువ్వెందుకు ఈ పనికిరాని ఆవులను దానం చేస్తున్నావు? నువ్వు దానం చేస్తే మంచి పనికొచ్చే ఆవులను దానం చేయొచ్చు కదా అంటే, అప్పుడు నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావా, మూసుకో అని చెప్పి అంటాడంట తండ్రి. అని ఇంకేమంటాడంటే, అవసరమైతే నిన్ను యమధర్మరాజుకి దానం ఇచ్చేస్తాను అని అనేస్తాడంట కోపంలో. ఇక నచికేతుడు ఏం చేస్తాడు, నువ్వు నన్ను యమధర్మరాజుకి దానం ఇచ్చాను అన్నావు అంటే ఇక దానం ఇచ్చేసినట్టే అని చెప్పి ధ్యానంలో కూర్చొని మరి సూక్ష్మ శరీరంతోని అతడు యమలోకం వచ్చేస్తాడు. యమలోకం వచ్చేసరికి యమధర్మరాజు ఉండడు అక్కడ. ఈయనేం చేస్తాడు, 3 రాత్రుల్లో 3 పగలు యమధర్మరాజు వచ్చే వరకు నిద్రపోకుండా, ఆహారం తీసుకోకుండా అలాగే వెయిట్ చేస్తాడు, ధ్యానంలో కూర్చుంటాడు. యమధర్మరాజు వస్తాడు. ఆ అబ్బాయి ఎవరు ఏంటి అని వాకప్ చేస్తాడు చిత్రగుప్తునితో. అతడు చెప్తాడు జరిగిందంతా కూడా. అప్పుడు పిలిపిస్తాడు తన దగ్గరికి. ఏం నాయనా ఎందుకు వచ్చావు అంటే, నన్ను మా తండ్రి మీకు దానం ఇచ్చాడు, సో మీరిప్పుడు నాకు గురువు, నేను మీకు శిష్యుణ్ణి. నాకు ఈ మరణం తర్వాత ఏమి జరుగుతుంది, నాకు ఆ జ్ఞానం కావాలి, నాకు ఆ జ్ఞానాన్ని బోధించండి, నేను దానికోసమే వచ్చాను అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నీకు నేను టైం ఇయ్యలేను, కానీ నువ్వు 3 రోజుల నుండి నా కోసం వెయిట్ చేస్తున్నావు కాబట్టి నీకు 3 వరాలు ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు వరాలు కోరుకోమంటే నచికేతుడు ఒక వరమేమో తన తండ్రి కోసం కోరుకుంటాడు. ఎందుకంటే తండ్రి పనికిరాని ఆవులను దానం చేసి పాపం మూట కట్టుకున్నాడు కాబట్టి నా తండ్రిని క్షమించండి, ఆ కర్మ నుండి తొలగించండి అని కోరుకుంటాడు. ఓకే అంటాడు యమధర్మరాజు. ఇక 2వ వరంగా మరి నా తండ్రి అక్కడ రాజ్యంలో ఇదంతా ఎందుకు చేస్తున్నారు యజ్ఞయాగాలు అంటే, రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలని కదా. సో మరి అక్కడ రాజ్యము ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి అని 2వ వరం కోరుకుంటాడు, ఇచ్చేస్తాడు. ఇక 3వ వరంగా కోరుకోమంటే ఇంకా నాకే కోరిక లేదు అంటాడు. అప్పుడు యమధర్మరాజు, సరే నేనే నీకు ఒక వరం ఇస్తున్నాను అదనంగా, నీవు భూమి మీదకి వెళ్ళి నీకు నచ్చినంత కాలము సుఖ సంతోషాలతో చక్కగా హాయిగా జీవించు అని చెప్తాడు. అప్పుడు ధన్యవాదాలు చెప్తాడు నచికేతుడు. చెప్పి మళ్ళీ తెలివిగా, మరి నాకు 3వ వరం ఇంకా అలాగే ఉంది కదా, అది నేను ఇప్పుడు కోరుకుంటున్నాను అని చెప్తాడు.
ఏం కోరుకుంటాడంటే మళ్ళీ మీరు నాకు ఆ జ్ఞానాన్ని బోధించవలసిందే, అది నేను 3వ వరంగా కోరుకుంటున్నాను అని చెప్తాడు. ఇక యమధర్మరాజుకు మరి వరం ఇచ్చిండ్రు అంటే దాన్ని తీర్చాల్సిందే కాబట్టి ఇక తప్పలేదు, అతను చెప్తాడు. మనిషి ఈ పుట్టుక ఏంటి, చావు ఏంటి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఆకాశిక్ రికార్డ్స్ గురించి, ఈ గుప్త చిత్రము గురించి, యమలోకము గురించి. యమ అంటే యమ ధర్మరాజు అంటే అతను ధర్మరాజు, అధర్మరాజు కాదు. మనకి పురాణాల్లో కానీ మన పెద్దలు కానీ యమధర్మరాజుని చెడుగా చిత్రీకరించారు. అతని యొక్క వాహనమైనటువంటి ఆ దున్నపోతు కలలో కనిపించిందంటే అదేదో అశుభము, శకు అది ఆ రకంగా మనకి ఎన్నో తెలియక మనల్ని అపోహల్లో అజ్ఞానంలో ఉంచారు. కానీ యముడు ధర్మరాజు అయిన అధర్మరాజు కాదు. యమ అంటేనే మాయకి అపోజిట్. అక్కడ మాయ లేనటువంటిది యమలోకము. ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చూపిస్తుంది, సత్య దర్శనం చేయిస్తుంది, వాస్తవాన్ని చూపిస్తుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి ఆ వేద వాక్యాల్ని అక్కడ ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంచుతుంది. చీకటి నుండి వెలుతురులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అసత్యం నుండి సత్యంలోకి ప్రయాణింపజేసేదే ఆ యమ అంటే. మాయ లేనటువంటిది యమ. ఈ భూమి మీదనే మాయ ఉంటుంది, ఈ భూమి మీదనే దౌర్జన్యం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. పిల్లోడు స్కూల్ పోనంటే ఏం చేస్తామో వాణ్ణి కొట్టి తిట్టి దౌర్జన్యంగా బలవంతంగా లాక్కెళ్ళి మరీ కూర్చోబెడతాము. ఇక్కడనే ఈ భూమి మీదనే అత్యాచారాలు ఉంటాయి. కానీ ఆ యమలోకంలో, ఆ ఉన్నత లోకాల్లో ఇవేవి ఉండవు. అక్కడంతా కూడా పూర్తిగా స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ ఉంటుంది. ఎలాగైతే మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా బోధించిన తర్వాత అర్జునుడికి ఏం చెప్తాడు? యథా ఇచ్చసి తథా కురు అంటాడు. నేను చెప్పింది చెయ్యి అనలే, నీకు నచ్చింది చెయ్యి అంటాడు. ఎందుకంటే అతడు సహస్రార స్థితికి చెందినవాడు, అతను ఒక గొప్ప జ్ఞాని. అలాగే మరి ఉన్నత లోకాలలో ఆ యమలోకంలో కూడా ఉన్నదంతా కూడా సత్యమే, వాస్తవమే అన్నమాట. మరి ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనకి చెప్తారనమాట పత్రిజీ. ఏంటంటే మనకి వేదవ్యాసుడు తెలుసు కదండి, అతడు మహాభారతాన్ని రచించాడు. సో మహాభారతం రిలీజ్ అయిపోయింది. ఒక చాకలి అతను వేదవ్యాసుడు అలా వీధి గుండా వెళ్తున్నప్పుడు కలిశాడంట. కలిసి స్వామీజీ మీరు మహాభారతం రాశారంట కదా, మరి నాకేమో చదువు రాదు, సంస్కృతం అంతకన్నా తెలియదు, నాకు ఆ మహాభారతంలోని సారాంశాన్ని కొంచెం తెలియజేయండి స్వామీజీ అని చెప్పి ఎంతో ఆతృతతో కోరుకుంటాడంట. సరే నాయన అని చెప్పి ఏం చెప్తాడు అంటే 2 వాక్యాల్లో చెప్తాడు మహాభారతం యొక్క సారాంశాన్ని. ఏంటంటే పరోపకారం, పరులకి ఉపకారం చేస్తే పుణ్యము, పరోపకారం వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది, స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఇక పరపీడనం, పర అపకారం వల్ల మనకి దుఃఖం వస్తుంది, దాని వల్ల మనం నరక యాతన అనుభవిస్తాము. ఇంతే నాయన, ఆ బుక్ లో ఉన్నదంతా కూడా మరి ఇతరులకి ఉపకారం చేయగలిగితే కానీ అపకారం చెయ్యవు. ఇతరులు అంటే మనుషులే కాదు, సమస్త జీవకోటికి, ప్రకృతికి అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో కూడా ఒక పండితుడు ఉన్నాడంట. అతను కూడా స్వామీజీ మరి మీ మహాభారత గ్రంథాన్ని నేను మొత్తం ఆశాంతం చదివేశాను, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు అంటే అప్పుడు వ్యాస మహర్షి చెప్తాడు, అది ఒక యోగి ద్వారా రాయబడింది, నువ్వు పండితుడు మాత్రమే, నీకు అది ఎలా అర్థమవుతుంది? ఒక యోగి రాసింది ఇంకొక యోగి మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు, ఒక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పి, సరే నీ కాస్త వివరిస్తాను అని చెప్పి మరి మహాభారతంలో అరణ్య పర్వం తర్వాత ఏ పర్వము వస్తుంది అని అడుగుతాడు. విరాట్ పర్వము అని చెప్తాడు. విరాట్ పర్వంలో ఏం జరుగుతుంది అంటే మరి ఈ పంచ పాండవులు అజ్ఞాతంలో ఉండి
వాళ్ళ యొక్క పేరు కానీ ఊరు కానీ తెలియకుండా మారు వేషాల్లో ఉండి పేర్లు మార్చుకొని ఎవరికి తెలియకుండా ఎవరు గుర్తుపట్టకుండా జీవించాలన్నమాట సంవత్సరం కాలము. అంటే ఇప్పుడు అక్కడ అర్జునుడు బృహన్నలలాగా అలా పేరు మార్చుకున్నాడు కదా, ఆ విధంగానే మానవుడు వారి యొక్క పేరు ఊరు అన్ని మర్చిపోవడమే ఆ జ్ఞానంలో ఉంది, ఆ మహాభారతంలో ఉంది. నేను ఒక సర్పంచ్ని, నేను ఒక ఎమ్మెల్యేని, నేను తండ్రిని, నేను స్త్రీని, పురుషుని, ఇలాగా మనం కొన్ని ఆ ముసుగులు వేసుకుంటున్నాము, వాటిల్లో జీవిస్తూ ఉన్నాము. అది కాదు జీవితం అంటే. మనల్ని మన యొక్క ఆ లోపల ఉన్న ఉనికిని, అహాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అది అసలైన ఆ జీవుడి యొక్క అసస్వరూపము అని చెప్పి చక్కగా మరి పామరుడి వేలో అర్థమయ్యే విధంగా, పండితుడికి అర్థమయ్యే విధంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట వేదవ్యాసుడు. మరి పత్రిజీ చెప్తున్నారు, ఈ గుప్త చిత్రము, ఈ సమాచారము, ఈ జ్ఞానం అంతా ఎక్కడిది అంటే 1979లో లోప్సాంగ్ రాంపా గారు రచించినటువంటి ఒక 3 లైవ్స్ అనేటువంటి బుక్, అలాగే మరణం లేని మీరు, ఈ పుస్తకాలన్నీ నేను చదివాను. ఆ బుక్కుల్లో మరి ఈ జ్ఞానం అంతా ఉంది. మీరందరూ కూడా పుస్తకాలు చదవండి, పుస్తకాలలో ఎంతో జ్ఞానం ఉంటుంది. నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఆ పుస్తకాల ద్వారానే ఇప్పుడు ఈ PSSM ఆవిర్భావం జరిగింది. అందుచేత మీరు కూడా బుక్కులు చదవండి అని చెప్తున్నారనమాట. సో ఎన్నో మనకి PSSM ఆధ్వర్యంలో స్పిరిచువల్ మాస్టర్స్ ఎంతో మంది రాసినటువంటి పుస్తకాలు, ఇంగ్లీష్వి తెలుగు ట్రాన్స్లేట్ చేయబడ్డ బుక్స్ ఉన్నాయి. అలాగే మరి మన PSSM ఆధ్వర్యంలో ప్రతి నెల ధ్యాన జగత్ అనే బుక్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క ధ్యాని ఇంట్లో, ప్రతి ఒక్క తెలుగు వారింట్లో బుక్ తప్పకుండా ఉండాలి. అది పత్రిజీ మానస పుత్రిక. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు గుప్త చిత్రము అంటే ఏంటో తెలుసుకున్నాము. ఒకసారి బ్రీఫ్ గా చూసుకొని ముగించుకుందాము. గుప్త చిత్రము అంటే సీక్రెట్ రికార్డ్ అన్నమాట. సో ఇది ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఒక మనిషి భూమి మీద జన్మ తీసుకొని పైలోకం వెళ్ళిన తర్వాత మరి అక్కడ యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు కలిసి ఆ చనిపోయి పైలోకం వెళ్ళినటువంటి వ్యక్తికి తన సినిమాను తనకి చూపిస్తారు. తను ఏం చేసింది భూమి మీద ఉన్నప్పుడు, ఎలా జీవించింది చూపించి మళ్ళీ వారికి జన్మ ప్రణాళిక అక్కడనే జరుగుతుంది. వాళ్ళంతా కూడా అక్కడ సహాయం చేస్తారు. సో మరి మనము ఆ పైలోకం వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నామో చూసుకోవడం కాకుండా, మనం ఇప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఎలా జీవిస్తున్నాము, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనతో మన వ్యవహారం ఎలా ఉంటుంది, ఇతరులతో మన వ్యవహారం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడే చక్కగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, స్వ అధ్యయనం చేసుకుంటూ మనం ఎప్పుడైతే ధర్మంలో జీవిస్తామో ఇక మళ్ళీ మనకి జన్మ ఉండదు. ధ్యానంలోకి రావడం అనేది ఆషామాషి విషయం కాదు. ధ్యానంలోకి వచ్చాము, మరి ధ్యానం అనేది ఒక హైయెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట ఆధ్యాత్మికతలో. సో దీనిలోకి వచ్చినప్పుడు కూడా మనకి సవాళ్ళు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఆ సమయంలో మనం ఇంకా ఎరుక స్థితిలో ఉండి, ఇంకా చక్కటి సాధనలో ఉండి సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనకి వాటి పట్ల అవగాహన వస్తుంది. వాటిని చక్కగా పరిష్కరించుకొని ఇంకా ముందుకు వెళ్తాం అన్నమాట. సో మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి పత్రిజీకి మరి ఒక్కసారి ప్రణామాలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మీ అందరితో ఇంత చక్కటి ఈ యొక్క సారి యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మహావతార్ ఫౌండేషన్ ఈ యొక్క ఆర్గనైజింగ్ టీం అందరికీ, లలిత మేడంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడం చెప్పిన దాని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, మెడిటేషన్ తరఫున ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. చాలా మంచిగా విశదీకరించి చెప్పినారు.
చాలా సంతోషం మేడం గారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకో క్లాస్ చెప్పడం మంచిగా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఎవరైనా 1 or 2 minutes ఎక్కువ టైం తీసుకోవద్దు, పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకే మాస్టర్. శ్రీలక్ష్మి మేడం. అన్మ్యూట్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మా. మేడం. విజయ మేడం చాలా బాగా చెప్పారు. తర్వాత జ్ఞాన జగతి ఆ పుస్తకం అంటున్నారు కదా, అది మంత్లీ Yes. వస్తుందా అండి? మంత్లీ వస్తుందమ్మా, ఎవ్రీ మంత్ దానికి ఎలా కట్టాలండి? దానికి 500 రూపీస్ పే చేస్తే మనకి ఎవ్రీ మంత్ బుక్ వస్తుంది. మన బుక్ మిస్ కావద్దు అనుకుంటే రిజిస్టర్ పోస్ట్ కావాలంటే 700 రూపీస్. నేను కేశవరాజ్ గారి నంబరు నేను లలిత మేడంకి ఇస్తాను. మీరు మేడం ద్వారా నంబర్ తీసుకొని ఆ సార్ నంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే చేసి మీ అడ్రస్ పెడితే బుక్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ వాణి గోపాల్ మేడం మాట్లాడమ్మా. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే నమస్తే. మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, మీరు ఒకటి చెప్పారు కదా, చనిపోవడం వలన బాధపడకూడదు అనేసి. అమెరికా వెళ్ళినట్లు అలా అనుకోవాలి అని. కానీ అవును. అమెరికా వెళ్తే జస్ట్ మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది కదా మ్యామ్. కానీ చనిపోయిన వ్యక్తితో మళ్ళీ మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. కానీ ఆ ఫీలింగ్, ఆ బాధ అనేది కంపల్సరీ ఉంటాయి కదా మనకు. ఎప్పుడు ఉంటాయి అంటే మనం బంధంలో, మోహంలో ఉంటే ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ మరణము అనే దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటామో, దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, కొద్ది రోజులు ఉంటుంది, కొంత ఉంటుంది. కానీ కొందరు ఏమైపోతారు, డిప్రెషన్ లోకి మరీ వెళ్ళిపోతారనమాట. తలుచుకొని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. దానివల్ల మనకి నష్టము, మనకి బాధ. అలాగే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మను మనం ఎప్పుడైతే ఆ ఫ్రీగా వదిలేస్తామో, ఆత్మ ఉన్నత లోకం వెళ్ళి మళ్ళీ తను నెక్స్ట్ జన్మ కానీ తన లైఫ్ డిజైన్ తను చేసుకుంటుంది. మనం దుఃఖించడం వల్ల ఆత్మ ఇక్కడ బందీ అయిపోతుంది. అటు పైలోకము వెళ్ళలేదు, ఇక్కడ శరీరం లేదు కాబట్టి ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. రుణం తీరిపోయిందమ్మా. అక్కడ రుణం తీరిపోయినప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ఇక వాళ్ళతో మాట్లాడాలి, చెయ్యాలి. ఇంకా మనకి ఎంతో మంది ఉన్నారు కదా, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు. మనం ప్రేమను పంచాలి. ఇతరులు ఎన్నో జీవులు ఉన్నాయి, వాళ్ళలో చూసుకోవాలి. పోయిన వాళ్ళను ఉన్న వాళ్ళలో చూసుకోవాలి, అంతే. ఇంకా వాళ్ళతో బంధంలో ఉండొద్దు. అట్లా ఆ జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో మనకి ఆ దుఃఖం అనేది అంతగా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. రవికుమార్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈరోజు అంటే గుప్త అంటే మనకి తెలియని విషయాలు మన చిత్రం మనం చూసుకోవడం అనేది చాలా చక్కగా వర్ణించారు మేడం. నిజమే, ఒక్కొక్కసారి మనం తప్పులు చేసేస్తుంటాం. అది ఇంకొకరు చెప్పేటప్పుడు లేదా సినిమాలో చూసేటప్పుడు ఆ తప్పును మనం, ఒక విలన్ తప్పు చేస్తుంటే మనమే అంటాం, అరే ఇది ఎంత తప్పు చేస్తున్నాడని. కానీ మనం చేస్తుండేటప్పుడు అది మనకు తెలియదు. అది మళ్ళీ మనం చూసేటప్పుడు మాత్రం మనకే అది అలా ఉంటుంది. ఆ విషయాన్ని చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. ఇలాంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు ఆత్మని చనిపోయిన తర్వాత ఎప్పుడు తలుచుకోకూడదు అంటారు కదా మేడం. రాజకీయ నాయకుల్ని మనం నిరంతరము స్మరణ చేసి వాళ్ళ విగ్రహాలు ఇవన్నీ పెట్టి చేస్తా అంటాం. అప్పుడు వాళ్ళ ఆత్మ ఎట్లా ఇదైతుంది మేడం? ఇక్కడ తలుచుకోవడం వేరు, దుఃఖించడం వేరు సార్. తలుచుకోవద్దు అనలేదు, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎన్నో గ్రేట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు ఎంతో మంచి చేసి కూడా ఉంటారు కదా. సో వాటిని గుర్తు చేసుకొని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు లేరు 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 అనేటువంటి ఆ విషయాన్ని తలుచుకొని దుఃఖిస్తారు కదా, బాట పడతారు కదా, అది చెయ్యకూడదు.
అక్కడ వాళ్ళని గుర్తు చేసుకోవద్దు అని కాదు ఇక్కడ అర్థము. గుర్తు చేసుకొని లేరు అని ఆ బాధ దుఃఖము అనే దాన్ని మనం పొందుతూ ఉండకూడదు. ఓకే, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి కో ప్యాసింజర్స్, భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి అంతా కూడా మనం ఒక జర్నీలో కో ప్యాసింజర్స్. వాళ్ళు వచ్చిన డెస్టినీ అయిపోయింది, వాళ్ళు దిగిపోయారు. దిగిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ మనము అయ్యో వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఎక్కుతారా, నా పక్కన ఎప్పుడు కూర్చుంటారా అని చూస్తామా? చూడం కదా. అలాగా ఈ చనిపోయిన వాళ్ళ కోసము దుఃఖించకూడదు. అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. తలుచుకోవడం వేరే, దుఃఖించడం వేరే. అవును కదా. ఇప్పుడు గుర్తు చేసుకోవడం వేరు, కానీ దుఃఖించడం వేరు. లేరు అనే బాధను పొందడం వేరు. అట్లా తలుచుకోవద్దనేది ఏమీ లేదు, తలుచుకోవచ్చు, తప్పేమి లేదు. అరే వాళ్ళు ఇలా మంచి చేసేవాళ్ళు కదా, వాళ్ళు మనకి వాళ్ళ లోపల ఎన్ని మంచి లక్షణాలు ఉండే, అసలు ఎన్ని మంచి పనులు చేసేవాడు, ఒక ఫ్రెండ్ ఎవరన్నా గుర్తు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు, గుర్తు చేసుకోవచ్చు. థ్యాంక్స్ మేడం, దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే? కాబట్టి జీవితం అనేది ఒక రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అంటే అంత ఎరుక స్థితిలో ఉండాలి మనం. నువ్వేది చేస్తావా అది వెంటనే మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి చేసేటప్పుడే మనం అవేర్నెస్ తో ఎరుక స్థితిలో ఉండి మంచి మాట్లాడడము, మంచి ఆలోచనలు చేయడము, మన గురించి ఇతరుల గురించి మంచి పనులు చేయడము, ఇవన్నీ చేసినప్పుడు ఆ నరక బాధ అనేది మనకు ఉండదు. యమలోకం వెళ్ళినా కూడా మనకు అక్కడ సుఖమే ఉంటుంది, పుణ్యమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది. అక్కడ ఏది అనుభవించాలో దానికోసం మనం ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడే మరి ఆ ఎరకతో ఉండి జీవించినప్పుడు మనకు అక్కడ బాధ ఉండదు, ఇక్కడ బాధ ఉండదు. రెండు రకాలుగా మనకి మంచి. చుక్క మధు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్. ఆత్మ ప్రణామాలమ్మా. మీ మీరా? అందరికి కూడా నమస్తే సార్, నేను మీ శిష్యురాలనే. నమస్తే అమ్మా. మీరు ఎక్కడ ఉన్నారు? వనస్థలిపురం సార్, రామ్మోహన్ రావు సార్ వాళ్ళ. ఓ, మన పులి రామ్మోహన్ రావు సార్. ఎస్ సార్. సారు లాస్ట్ ఇయర్ ఒక 41 days క్లాస్ పెట్టారు. ఎస్ సార్. 3 విషయాలు చెప్తాను, టైం తక్కువ ఉంది. చెప్పండి సార్. ఒకటి ఏమిటంటే, ఈ భూమి మీద ఎంతమంది గురువులు అవతరించారో వారు చెప్పింది 3 విషయాలు. ఒకటి ఏంటంటే మనం చిరంజీవులం అని చెప్పారు. అంటే శరీరాలే మారుస్తుంటాము, ఆత్మకి మరణం లేదు. రాంపా గారు కూడా యు ఫార్ ఎవర్ అని చెప్పారు. దాన్నే మన సొసైటీలో మరణం లేని మీరు అని ఆ పేరే అది. అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే సంఘంలో ఈ అల్లోపతి మందులు వేసుకొని కుటుంబమే లేదు ఇవాళ. అంటే చిన్న జబ్బుల కానించి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బుల వరకు ప్రతి ఒక్కరు పీడించబడుతున్నారు. కారణం ఏంటంటే శరీరమే మేమనుకుంటున్నారు. ఆత్మస్థితి అంటే ఆత్మ అనంతమైన శక్తి. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టి కనబడేది కనబడింది అంతా బ్రహ్మ పదార్థమే అనే భావనకి మనిషి కనుక ఒక్క క్షణం అనుకుంటే ఆ శక్తితో కనెక్ట్ అవుతాడు. ఈ ఒక్క మాట చెప్పడానికే గురువులు వస్తున్నారు ముందు. మీరు శరీరాలు కాదుగా బాబు, మీరు ఆత్మస్వరూపాలు అని ఈ ఒక్క మాట చెప్పడానికి వస్తున్నారు. మనం చిరంజీవులం.
చాలా మంది యోగులు శరీరాలు చెప్పి వదిలేశారు, కొంతమంది శరీరాలతో మాయమైపోయారు, కబీర్ దాస్ లాంటి వాళ్ళు. కానీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు శరీరాన్ని నిలుపుకొని కూర్చున్నారు సజీవ సమాధిలో, అండర్ గ్రౌండ్ లో. అంటే శరీరాన్ని కూడా వదలవలసిన అవసరం లేదు, మనం చిరంజీవులమే అని ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడైతే మనకు అందుబాటులో ఉంది. బ్రహ్మంగారి సజీవ సమాధి కడప జిల్లా కందిమెల్లయ్యపల్లి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఆ బోర్డే అలా పెట్టి ఉంటుంది, సజీవ సమాధి. అంటే బోర్డు మాత్రం ఉంది, కానీ అవగాహన చేసుకోవడానికి మరి మన సొసైటీ వాళ్ళు అక్కడ మఠంలో ఏ కార్యక్రమాలు చదివినా మన ధ్యాన పత్రికలు పంచుతూ ఉంటారు. మళ్ళీ ఆ గుడి చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టే కానీ జనం ఉండిపోయారు. ఆయన సజీవంగానే ఇక్కడ కూర్చున్నారు బాబు. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడును, మరి సాటి మానవులకు సాయము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు గట్టి మొక్కులిడిన బ్రతుకు చక్కబడబోదు కాళికాంబ హంస కాళికాంబ అని ఆయన చెప్తే, అదే ఏదైతే గురువులు వద్దని చెప్పారో అదే పనిలో జనాలు బిజీగా ఉన్నారు. ఇవాళ కుంభమేళాలో రోజు 1 కోటి మంది మునిగారంటే అంత అక్షరం అనిపిస్తుంది చూడండి. శ్వాస మీద ధ్యాస, ఎంత సింపుల్ పద్ధతి చెప్పారు గురువులు. అయినా కూడా మరి మానవులు ఎందుకు ఇలాగా అనంటే వాడికి కనిపించేది దుఃఖం. రెండవది, ఏ వేషాలు లేని మనలాంటి వాళ్ళు లేదా గృహస్థు జీవితం గడిపి చెప్పి జగద్గురువు అయిన బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఆనరు అన్నమాట. వాళ్ళకి తీరా చూస్తే డబ్బులున్న వాళ్ళు, మరి పండితులు, మరి రాజకీయ నాయకులు, ఈ కళాకారులు వీళ్ళంతా మారరు. వాళ్ళు మేము ఆల్రెడీ సెటిల్ అయిపోయాం, మాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు. మరి సామాన్య మానవుడు పొద్దున్న లేస్తే వాడు పొట్టకూటకే పాట పడతాడు. ఇంకెవరై అంటే మిడిల్ క్లాస్ జనమే. చూడండి, ఓ కృష్ణ భగవానుడు పంచపాండవులు కౌరవులు లాంటి టాప్ స్థాయి వాళ్ళనే పట్టుకున్నాడు. ఆయన కింది వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేడు ఆయన అవతారంలో. ఆ చిన్నతనంలో చదువుకున్న క్లాస్మేట్ కుచేరుని కథే ఉంటుంది. అదే యేసుప్రభు కథ చెప్తే ఆయన చేపలు పట్టుకునే వాళ్ళకి, బుట్టలు అల్లుకునే వాళ్ళకి, ఇలాంటి అతి సామాన్యులకి దగ్గరకు తీసుకుంటాం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అక్షరకరంగా మెజారిటీ పీపుల్ ఎవరయ్యా అంటే మధ్య తరగతి వాళ్ళు, వాళ్ళని పట్టుకున్నాడు ఆయన. ఈ అవతారంలో ఇదొక అద్భుతమైన విశేషం. చాలా మంది గమనిస్తలేరు పత్రిక సార్ స్పెషాలిటీ ఏమిటని. ఆయన డబ్బులున్న వాళ్ళ జోలికి ఎక్కడా పోలేదు, సామాన్యుల జోలికి పోలేదు, మధ్యతరగతి వాళ్ళే. కాబట్టి మహాయోగులు ఎవరయ్యారా అంటే గంజిలో ఉప్పు వేసుకొని తిని పెరిగిన మధ్యతరగతి వాళ్ళనే పట్టుకున్నారు పత్రిక సార్. ఇది వండర్ఫుల్ ఐటమ్ నిజంగా ఈ యుగంలో, ఈ యుగ సంధిలో. ఇలాగా గురువులు మీరు ఆత్మస్వరూపులు అని చెప్పడానికే వచ్చారు. ఈ ఒక్క అంశం పట్టుకుంటే రోగాలు లేని జీవితం మనకు లభిస్తుంది. రోగాలు లేని జీవితం, ముసలితనం లేని జీవితం, చావు లేని జీవితం, ఇది చెప్పడానికి వచ్చారు. నేనైతే ఒకప్పుడు ఇంతకుముందు సంప్రదాయ గురువు ఉండేది, యుగాంతం అని చెప్పేవాడు ఆయన. బ్రహ్మంగారు కూడా చెప్పారు అనుకోండి. మరి 2001 అనేది చూస్తామా అని డౌట్ పడేది మేము. 2000కే యుగాంతం అని చెప్పారు అందరూ. 2001 చూస్తామా అని అనుకుంటే 2025 వరకు వచ్చాను. సుమారు 75 సంవత్సరాలు. కానీ నిత్య నూతనంగా ఉంది సృష్టి. యోగికి ఏమి బోర్ కొట్టడం లేదు. ప్రతిరోజు ఇప్పుడు అనుకోకుండా మీ గ్రూప్ ఓపెన్ చేశాను, మాట్లాడండి సార్, మాట్లాడండి సార్ అన్నారు మీరు.
ఇలాగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఆహ్వానం లభిస్తుంటే బోర్ ఎందుకు కొడుతుంది జీవితం? అంతే సార్. ఇక రెండవ అంశం ఏమిటంటే మరణం లేను మీరు అని చెప్పారు. రెండవది మనిషికి ధనము కావాలి, సుఖాలు కావాలి, మరి శాంతి కావాలి. ఈ మూడిట్లో ఏది నీకు ప్రియారిటీ అంటే డబ్బులే అంటారు. కానీ డబ్బులు సంపాదించిన వాళ్ళని మనం చుట్టూ చూస్తే మేడలు, మిద్దెలు, కార్లు, కొంతమంది విమానాలు కూడా కొనుక్కుంటున్నారు. మరి సుఖంగా ఉన్నారా? సుఖంగా లేరు. ఉదయం లేస్తే ఉరుకులు పరుకులే. వాడు భార్యతో మాట్లాడడానికి టైం ఉండదు, పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండదు, తోటి వారితో కష్ట సుఖాలు షేర్ చేసుకోలేడు. ఏం జీవితం అర్థం కాదు. ధనము ఇప్పుడు అమెరికా లాంటి యూరప్ దేశాల్లో ధనం ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేవాడు అది నాకు ఆనందం ఇవ్వదు, సంతృప్తి ఇవ్వదని తెలుసుకొని వదిలేసి మరి ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందిరా బాబు అని భారతదేశం వైపు వస్తున్నారు. ఇప్పుడు 200 దేశాల వాళ్ళు సుమారు భగవాన్ సత్యసాయి పాదాలు పట్టుకున్నారంటే నిజంగా ఎంత అక్షరం. ఆయన ఒక కోటీశ్వరుడు కాదు, ఒక ప్రధానమంత్రి కాడు, మరి ఆయన ఒక మహా పండితుడు కూడా కాదు. అలాంటి ఆయన్ని ఆశ్రయించారు జనం, ప్రపంచవ్యాప్తంగా వచ్చారు ఓ పుట్టపర్తి కంటే. ఆలోచించాల్సిన విషయం. అంటే ఏం చెప్పారు ఒక మహానుభావుడు అంటే, శాంతము లేక సౌఖ్యము లేదు, ధార సుత ధన ధాన్యము లేని ఉన్న దాంతులకైనా వేదాంతులకైనా అన్నాడు ఆయన. అంటే ధనము, శాంతి, సుఖాలలో మీరు ఒకదాన్ని పట్టుకుంటే రెండో వెనకంగా వస్తాయని చెప్పాడు. అదేమిటంటే శాంతం. మరి శాంతం ఎలా వస్తుంది? మార్గం ఏమిటి అంటే ధ్యానమే. అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక మాట చెప్పారు, ఆత్మలోన అభయం, ఆత్మలోన శాంతం, ఆత్మలోన అభయం నిర్భయత్వం, ఆత్మలో శాంతం, దాని పేరు మోక్షం అని చెప్పాడు ఆయన. అదే ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పాడు, మీరు ఒక శాంతాన్ని సాధించుకోండి, సుఖ సంపదలు మేనకంగానే ఉంటాయి. అది ఇప్పుడు మన ధ్యానులంతా గ్రహిస్తున్నారు. కూర్చోవడం నేర్పారు పత్రి సార్. పరిగెత్తే మానవ జాతిని కూర్చోవడం నేర్పారు. ఆ కూర్చోవడంలోనే శాంతి ఉంది. అర్ధ గంట కూర్చోండి, గంట కూర్చోండి, వీలైతే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కూర్చోండి, మీకు ఏది రావాలో అది వస్తుంది అనేది నేర్పారు. ఇలాగా మానవ జీవితము లోకంలో గెలవాలి అంటే సంతృప్తి ఉండాలి. ఒక రొట్టె ముక్క, ఇంత నిమ్మ చెక్క చాలు ఈ పూటకంటాడు పత్రి సార్. ఒక రొట్టె చెక్క, ఇంత నిమ్మ బద్ద చాలు ఈ పూటకి. దానికి మరి తోటి వారిని హింసించవలసిన అవసరం లేదు కదా. అలాగా చెప్పారమ్మా. మీ పేరేమిటి? నా పేరు విజయ అండి. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. జస్ట్ మీ పేరు చూడగానే మీరు అనుకున్నాను, అవును కాదో జస్ట్ పిలిచాను అంతే నేను. ఓకే, ధన్యవాదములమ్మా. థ్యాంక్ యూ సార్, మీ జ్ఞానాన్ని మాకు అందించినందుకు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారే సద్వినియోగం, అదొక యోగం, చేసుకునే వారే యోగులు అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రి. ధన్యవాదాలమ్మా, శుభం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీ వండర్ఫుల్. చాలా చక్కగా ఉంది మీ సబ్జెక్టు అంతా. ఏంటంటే సినిమాలలో చూసినా కూడా చూస్తుంటాము, మర్చిపోతుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే అసలు ప్రతి విషయంలో మనము ఎలా ఉండాలి, మనం ఎరుక స్థితిలో ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు మేడం. ఏంటంటే మనం రియల్ లైఫ్ లో జస్ట్ నార్మల్ గా ఉన్న రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలకే భయపడుతుంటాం, తర్వాత ఎవరు చూడరు కదా అనేసి మనం మాట్లాడుతుంటాం, చేస్తుంటాము. అది అన్ని తెలిసి కాదు, జ్ఞానం. పత్రిజీ కూడా అదే చెప్పారు కదా మేడం,
Yes. జ్ఞానం లేక జ్ఞానం ఉంది, అది జ్ఞానం లేని పరిస్థితులలో చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు జ్ఞానం నేర్చుకుంటామో ప్రతిదీ మనము తెలుసుకోగలుగుతాము. ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం, ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడేది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా ఇక్కడ తప్పించుకున్నా కూడా అక్కడ తప్పించుకోలేమన్నమాట. ఎస్, వీరప్పన్ ఉన్నాడు, హిట్లర్ ఉన్నారు, ఇక్కడ తప్పించుకోవచ్చు. కానీ అక్కడ యమలోకంలో ఆ వీరప్పన్ అడవి కాదు, ఈ హిట్లర్ జర్మనీ కాదు, అక్కడంతా కూడా మరి యమధర్మరాజు వాళ్ళ రాజ్యం అది. అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత వీళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే. నాయన మేము తప్పులు చేశాము, పాపం చేశాము, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ యథార్థాన్ని, సత్యాన్ని గుర్తించి అంగీకరించే స్థితి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఎస్కేప్ అయినా అక్కడ ఎస్కేప్ కాలేమన్నమాట. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు మనము ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఎరుకతో జీవిద్దాము. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మేడం, సార్ చెప్పినప్పుడు టెంపుల్స్ అనేది ఉండకూడదా మేడం? టెంపుల్స్ ఉండాలి, విగ్రహం ఉండొచ్చు, కానీ విగ్రహాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు దేవతలుగా ఎలా మారారు, వాళ్ళ లోపల ఉంది ఆ చైతన్యమే, అదే చైతన్యం మన లోపల ఉంది. మనలో ఉన్న మన చైతన్యాన్ని విస్తరించుకోవడానికి కోసము మన సమయాన్ని ఇప్పుడు ధ్యానం కోసం కేటాయించుకోవాలి. అప్పుడు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు పూజలు చేశాము, అవి ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎల్కేజీ స్టేజ్ లో ఏం చేస్తామండి, దిద్దుతాము, నోటితోని గట్టిగా అరుస్తాము, అంటాము, చెప్పింది చెప్తాము, అడిగింది అడుగుతాము. అదే ఉన్నత స్థితికి ఒక పీజీ స్థాయికి వచ్చినాక అంతా మౌనంగా ఉంటుంది. మన ఎడ్యుకేషన్ అంతా కూడా మైండ్ తో చేస్తాం, అక్కడ నోటితో పని లేదు. అలాగే ఇప్పుడు మౌనము, ధ్యానము, దీని ద్వారా మన యొక్క ఎదుగుదల అనేది మనకు కావాల్సిందేంది, పూజ చేసినా ధ్యానం చేసినా అంతా కూడా మన కోరికలు తీరడానికో మన యొక్క ఎదుగుదల కోసమే కదా. ఇప్పుడు మనకి హెలికాప్టర్ ఉందండి, కార్ ఉందండి, స్కూటర్ ఉంది. మనం అమెరికా వెళ్ళాలంటే ఏ వాహనాన్ని ఉపయోగించుకుంటాము? హెలికాప్టరే కదా. మరి అలాంటిది ధ్యానం అన్నమాట, ఉత్తమోత్తమైనది. మనకి శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు కదా, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన అని. మరి ఇంకా అంత గొప్పది మనకి లభించింది. తెలియక ముందు అక్కడే ఉన్నాము, కానీ ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకోవాలంతే. పూజలు తప్పని కాదు, దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు విగ్రహం ఉన్నది మన స్ఫూర్తి కోసమే. నువ్వు కూడా నాలాంటి వాడివే నాయనా, నువ్వు కూడా పరమాత్మ నుండి వచ్చిన వాడివే, నువ్వు పరమాత్మ సంతానానివి, కాబట్టి నీ లోపల అన్ని ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విషయం మనకి పత్రిజీ చెప్పక ముందు తెలియదు, కానీ తెలుసుకున్నప్పుడు మన యొక్క పద్ధతులు మార్చుకుంటే మనకి లాభం, లేదు అంటే మార్చుకోకుండా కూడా ఎవరిష్టం వాళ్ళు జీవించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇంకా మెల్లగా వస్తారు. అదే మేడం, ఇప్పుడు కుంభమేళాలో కాదు మేడం, కుంభమేళాలో జరిగింది కదా మేడం, ఇప్పుడు ఎంతో 140 years పైన తర్వాత వచ్చింది ఇది. అటువంటిప్పుడు అక్కడ స్నానం చేయడము మంచిది కదా మేడం? అవన్నీ మంచిదే ఎక్కడెక్కడ నుంచి గొప్పగా. ఎందుకంటే కుంభమేళాలో వాళ్ళందరూ కూడా అఘోరాలు కానీ ఆ సన్యాసులు కానీ వాళ్ళంతా కూడా తపస్సు చేస్తున్న వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే, వాళ్ళు ఎక్కడ దేనిని స్పర్శిస్తే అదంతా కూడా దివ్యత్వంగా మారిపోతుంది, పవిత్రంగా మారిపోతుంది. మరి అలాంటి వాళ్ళు అడుగుపెట్టిన ఆ ప్రదేశంలో అడుగు పెట్టడము, స్నానం చేయడము అదంతా కూడా ఒక పుణ్యకార్యమే, మంచిదే అది. అంటే సార్ అడిగేది ఏంటంటే మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాకరకాయ ఉందనుకో, మనలో చెడు గుణాలు పెట్టుకొని మీరు కుంభమేళ అయినా, టెంపుల్ కి వెళ్ళినా, సజ్జన సాంగత్యం చేసినా కూడా కాకరకాయ ఎలా వెళ్ళిందో మళ్ళీ చుట్టొచ్చి కాకరకాయ లాగే ఉంటది కదా. మనలో గుణాలు మార్చుకోమని చెప్తున్నాడు సారు. గ్రేట్ కరెక్టే సార్. అవును, మనము స్వచ్ఛంగా మనం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి సార్ ఉద్దేశం. వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఏంటంటే మేడం, మనము దేవుడు చేసిన బొమ్మలం, ప్రతిమ మనం చేసినవి అంతేగా. మనకి ఏదైతే అనిపించిందో ప్రతి దేవుడి విగ్రహమైనా, అమ్మవారి విగ్రహమైనా ప్రతిదీ మనకు నచ్చినట్టు చేసుకున్నాం. అవును, మనల్ని మనకు నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోలేము. దేవుడు ఆయనకు నచ్చిన, దేవుడు చేసిన బొమ్మలం మనం.
మనం ఎలా అంటే చేంజ్ అవుతా ఉంటాం, చిన్న నుంచి పెద్ద 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 మళ్ళీ ఓల్డ్ వరకే అవుతాం. కానీ మనం చేసిన బొమ్మలు ఎట్లా చేసి అట్లే ఉంటాయి, వాళ్ళలో మార్పు ఉండదు కదా. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్స్ మేడం. అది Thank you. దైవం మేడం అది సృష్టికి మానవుడి రిపీట్ చేయండి సృష్టికి మేడం, అది తేడా అర్థం అది. కాలేదు. మేడం చెప్పండి. చెప్పాను కదా, అది రిపీట్ చేయండి మేడం, కొంచెం అర్థమయ్యే, నాకు అర్థం Please. కాలేదు. ఏది ఓకే మేడం, ఒక 5 minutes మెడిటేషన్ చేసి మీ యొక్క జ్ఞానాన్ని మేమందరం అందుకునేలా. ఓకే మేడం, తప్పకుండా చేద్దాం. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు అయితే ఏదైతే మనం విన్నామో ఆ జ్ఞానము మనలో కణంలో అబ్జర్వ్ అవ్వాలంటే, దానిని మనలోకి చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలంటే కొద్దిసేపు మరి మనతో మనం మన శ్వాసతో మనం కూడి ఉందాము. అందరము కళ్ళు మూసుకొని కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. మన ఆత్మే, మన అంతరంగమే మనకు సాక్షి. ఆలోచనలు వస్తే శ్వాసను గమనిద్దాము. శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారానే సామాన్య మానవుడి స్థితిలో ఉన్న మనము దైవ స్థితికి, దివ్య మానవుడి స్థితికి ఎదుగుతాం. మన శ్వాసే మన గురువు. గురువు అంటే జ్ఞానంతో నిండుకొని బరువైన వాడు. ఎంతగా గురువు చెంత ఉంటే అంతగా మనం జ్ఞానవంతులమవుతాం. లోపలికి వెళ్ళే గాలి అంటే ఉచ్ఛ్వాస, బయటికి వచ్చే గాలి అంటే నిశ్వాస. రెండింటిని కేవలం గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఒక చిన్న గ్యాప్, విరామము కూడా ఉంటుంది. దానిని కూడా ఎరుకతో గమనిద్దాం ఫ్రెండ్స్. మనం నివసించడానికి
ఎలాగైతే ఒక అందమైన భవనాన్ని నిర్మించుకుంటామో అలాగా అందమైన జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు. అద్భుతమైన ఆలోచనలు చేయడంతో శ్వాస మీద ధ్యాస చివరి 2 నిమిషాలు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం అని చెప్తారు అది శంకరాచార్యులు. ప్రాణాయామం అంటే ఈ శ్వాస మీద ధ్యాసని, ప్రత్యాహారం అంటే పైనుండి తీసుకునే విశ్వశక్తి, తద్వారా మనకి బుద్ధి వికసిస్తుంది, వివేకము విచక్షణతో కూడి మనం జీవిస్తాము. శైశవాత్మస్థితి నుండి వృద్ధాత్మగా ఎదిగిన తర్వాతనే ఈ ధ్యానంలోకి రాగలుగుతాము. అప్పుడు సాధన మొదలు పెడతాము, విముక్తాత్మగా మారుతాము. విముక్తాత్మగా అయిన మనము అందరికీ మనం నేర్చుకున్న దాన్ని తెలియజేస్తాము. అప్పుడే మనం ఆ పూర్ణాత్మ స్థితికి, పరమాత్మ స్థితికి ఎదుగుతాము, టీచింగ్స్ గా మారిపోతాము. మన యొక్క లక్ష్యము, గమ్యము పరమాత్మ స్థితికి ఎదగడం. అందుకు ఏకైక అద్భుతమైన మార్గమే ధ్యానం. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5. మన 2 చేతుల్ని కళ్ళ మీద పోలించుకున్నాము. 5, 4, 3, 2, 1, 0. వీలైనంత నెమ్మదిగా కళ్ళు తెరుతాం ఫ్రెండ్స్. మరి ఒక్కసారి ఈ అద్భుతమైన ధ్యానానికి, జ్ఞానానికి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ పత్రిజీ. అందరు మాస్టర్స్ ఒక్కసారి మేడంకి అందరు ధన్యవాదాలు తెలియచేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మహోత్తర్ ఫౌండేషన్ నుంచి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మన 11 గంటల సెషన్లో మీట్ అవుదాం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది, నైట్ సెషన్ ఉందండి. మీకు ఏ టైం అవైలబుల్ ఉంటే ఆ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ 11కి అయితే మార్నింగ్ లింక్ వేయండి. మేడం మాకు 11 గంటల లింక్ రావట్లేదు మేడం. సిగ్నల్ రావట్లేదు, దానికి నేనేం చేయలేను కదా మేడం. నా వల్ల ఏమన్నా అవుతే చెప్పండి.
అంటే మాకు ఇక్కడ వైఫై ఉంది కానీ మీ దగ్గర నుంచే మరి ఏం ప్రాబ్లం ఉందేమో లింక్ లేదు అవ్వట్లేదు మేడం, మార్నింగ్ లింక్ సేమ్ మార్నింగ్ లింక్ పై క్లిక్ చేయండి. 11 కు మేడం. ఎస్ 11కే మార్నింగ్ లింకే మేడం, నైట్ లింక్ వేరే ఉంటది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ.